అంటే పురుషులు, నదులంటే స్త్రీలు, ఆడా మగ అనే సృష్టిలో జాతి ఈ విడగొట్టేటువంటి భావన ఎంతకాలం ఉందో అంతవరకు ఉంటుంది రామాయణం. నేను చెప్పేదేనా? నాంటి వాళ్ళు ఎంతమంది అయిపోతున్నారో, ఎంతమంది వెళ్ళిపోయినారో, ఎంతమంది రాబోతున్నారో అంచేది కేవలం నా వల్ల వీడి వల్లనే కలుగుతున్నది మహాప్రభు, ఎవడి వల్ల కాదు. ఇది మాత్రం ఎప్పుడూ భూమండలం ఉన్నంత వరకు ఉంటుంది. భూమండలం ఉన్నంత వరకు భూమండలం ఎప్పుడూ ఉంటుంది మహాప్రభు. ఈ భూమండలానికి ఎప్పుడైనా లోటు ఉందా? ఆ భూమండలం అనేది ఎప్పుడూ ఉంటుంది కనుక అటువంటి స్థితిలో పరమాత్మని యొక్క ధ్యానం చేసుకోవడం, రామచంద్రమూర్తి యొక్క నామంలో త్రిమూర్తి స్వరూపుడే పరమాత్మ కేవలం విష్ణుమూర్తి గారిని కేవలం చెప్పుకోవడమే, కేవలం నామ మాత్రమే తప్ప ఆ త్రిమూర్తులు కూడా మహానుభావుల్లో రాముల్లో ఉన్నాయి. పరమేశ్వరుడు కూడా రాముల్లో ఉన్నాడు, బ్రహ్మగారు కూడా రాముల్లోనే ఉన్నాడు మహాప్రభు. త్రిమూర్త్యాత్మకని ఆ మహానుభావులు ఆయనకు ఉపోద్ఘాతం చెప్పారే, ఆ ఉపోద్ఘాతంలో బ్రహ్మాదులందరికీ కూడా మహానుభావులు జ్ఞాపకం చేశారు. అటువంటి పరాత్రుడే కదా, అటువంటి ఉత్కృష్టమైనటువంటిదే రామాయణం. అటువంటి మహోత్కృష్టమైనది కనుక రామాయణం. ఆ రామాయణానికి ఉన్నటువంటి పరమార్థాన్ని కనుక జ్ఞాపకం చేసినా, పరమార్థం తెలిసినా జీవితం చరిస్తుంది మహాప్రభు. దానిలో పరమార్థం ఒక్కటి తెలిస్తే చాలు మహాప్రభు. రామ అనే 2 అక్షరాలు పరమేశ్వరుడికి తెలియక ఇప్పటికీ వాటికి అర్థం ఏమిటో తెలియక ఇంకా రామనామం చేసుకుంటూనే కూర్చున్నాడు. ఆయనకే తెలియకపోతే మనకు తెలిసేది. మనకు తెలుస్తుందా మహాప్రభు? రామ అంటే మనకు తెలిసిపోతుందా? మనకు తెలిసింది ఎత్కించితు, ఏదో తెలిసింది మనకు, ఏదో కొంచెం. ఆ రామ అంటే సర్వేషాం హృదయ రమతీది రామ. రా అంటే పాపం బయటకు వస్తుంది, మా అంటే మూతడిపోతుంది. హరిదాసు గారు చెబుతుంటారుగా, అందువల్ల రామ అన్నారు. రా అందుకన్నారంటే అది అందుకోసమని. అంటే రా అంటే బహిర్గతం అవుతుంది, లోపల పాపములన్నీ కూడా బయటికి పోతాయి. మా అనగానే మూతడిపోతాయి. వెంటనే మళ్ళీ లోపల బయటికి రాకుండా, మళ్ళీ బయట నుంచి లోపలికి రాకుండా అమాంతంగా ఆపేస్తుంది. బ్రహ్మాండంగా ఆయన అర్థం చెబుతుంటారు. అంటే రకరకాల అర్థం మహాప్రభు ఎవరికి తోచిన అర్థం వాళ్ళు చెబుతూ ఉంటారు. సమస్తమైనటువంటి జీవకోటే రామచంద్రమూర్తి యొక్క స్వరూపం. ఈ జీవుడే రాముడని చెప్పాడు మహానుభావుడు వాల్మీకి. అందుకనే రామచంద్రమూర్తికి అవతారం చాలించారని ఎక్కడా చెప్పలేదు. రామచంద్రమూర్తి ఎప్పుడూ ఉన్నాడు, అప్పుడు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు. ఆరాధిస్తే చాలు మహాప్రభు, ఆరాధించవలేనువు. అటువంటి షడ్గుణ సమేతుడుగా ఉంటే పరమాత్మ ఇతరమైనటువంటి కామ క్రోధ లోభ మోహమత మాత్సర్యములు 6 కూడా విడిచిపెట్టే షడున్నత 6 గుణములు దాటితే రామావతారం అవుతావు. 6 గుణములలో లోబడిపోతే రామవతారం కావు. సంతీసేయి. నువ్వు అవుతావో రాముడిగా ఎలా కావాలో లెక్కేసుకో. ఆ లెక్క వేసుకుని అలా ఉండగలిగితే ఉంటే రాముడితో సమానం అవుతావు. అందుకని కేవలం రామారావు అని పేరెట్టుకుంటే అవుతావు మహాప్రభు. ఇప్పుడు రావు ఎందుకు వచ్చిందో మహాప్రభు చివరికి వచ్చాడు. రావు ఆవు మాకేం రావు, మమ్మల్ని అడక్కరా అంటే అందుకోసం అర్థం చెబుతున్నారు కొందరు మహానుభావులు. ప్రతివాడికి కూడా రావు అని పెడుతున్నారు. చివరికి వచ్చేవాడికి రావు అంటే ఏమిటో ఆ రావు, ఈ బాబు నేను అడక్కవు రావు అనే సంగతి అందుకోసం చెప్తున్నారట. అలాగే కట్టు, దానికోసం వెంకట్టు. ఎందుకని దుకుమార భాష ఏమండి వెంకటేశ్వరుని పెట్టుకోవచ్చు కాపు, పాత పేరు అది వెంకట్, అంతే కట్టు. ఈ దుకుమార భాష ఎందుకండి మహాప్రభు? ఇలా మారిపోతుంటే మహాప్రభు ఆ కారణం పరమార్థం అనేది మాత్రం లేకుండా సరిగ్గా ఉచ్చారణ చేసినటువంటి పరమార్థం కూడా తెలియక ఉచ్చారణ కూడా ఎలా చేయవలే, ఆ ఉచ్చారణ చేయడానికి విషయం ఏంటండి మహాప్రభు? అలాగే రకరకాల ఊదులండి, రకరకాల పేర్లతో ఇలా మన యొక్క సంస్కృతి పాడైపోయింది మహాప్రభు. కేవలం నామమాత్రమే అవశిష్టంగా అయినటువంటి నవ సంస్కృతి కూడా కొంచెం మిగిలే ఉందనుకుంటే మిగిలినటువంటి సంస్కృతిని కూడా మనం పాడు చేసేస్తున్నాం. ఆ పాడు చేసేటువంటి దృష్టిలో మనం ఉన్నాం. సరే, అనంతరమందున ఆ మహాప్రభు రామచంద్రమూర్తి బాబు దశమహారాజు గారు ఏడుస్తున్నాడమ్మా. ఆ కౌసల్యను పట్టుకుని ఏడుస్తున్నాడు. కౌసల్య, ఎప్పుడు మర్చిపోతానే, ఎందుకు మర్చిపోతాను రామచంద్రమూర్తిని? రామచంద్రమూర్తి రామమేనా అన్నది విష్కే, రాముడు లేకుండా నాకు మాత్రం బ్రతికే అవకాశమే దొరకడం లేదే, అవకాశమే లేదే. రామచంద్రమూర్తిని మరిచిపోయి ఉండడమా? ఎలా ఉంటాను, ఎలా మర్చిపోతాను? ఏం మర్చిపోను? రామచంద్రమూర్తిని గురించి ప్రతి విషయము కూడా కేవలం అందరూ కూడా నేర్చుకోదగినటువంటి విషయములే ఉన్నాయి తప్ప రాముడి దగ్గర ఒక్కటి కూడా లోపం అనేది ఒక్కటి లేదు. ధర్మలోపం ఎక్కడ ఉందా? ఎక్కడా లేదు మహాప్రభు. లేకపోతే దౌర్భాగ్యమైనటువంటి దుస్థితి ఏమైనా ఉందా? ఏమీ లేదే. రామచంద్రమూర్తికి ప్రజాదరణ ఏమైనా తక్కువ ఉందా? ఏమీ లేదే. ప్రజలకందరికీ రామ 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 అనేవాళ్ళు తప్ప రామనామం చేయకుండా ఉన్నవాడు ఒక్కళ్ళేడే. నా పేరు దుకుమార పేరు ఎందుకు అని నీళ్ళు వచ్చి ఏదో మూలబడిపోయినాను నేను. కానీ అంత్యకాలమునకైనా రామచంద్రమూర్తిని చూస్తూ ప్రాణం వెలిపెడితే చాలా ఆనందంగా ఉంటుంది అని లోపల మాత్రమే ఉంది తప్ప నాకు జరిగే యోగం కనపడటం లేదే. అటువంటి యోగం మాత్రం నాకు లేదు సోమా అనుకుంటూ మహానుభావుడు రకరకములుగా ప్రార్థిస్తూ రకరకములుగా చింతిస్తున్నాడు మహానుభావుడు. ఆ చింతిస్తున్న సమయంలో వెళ్ళాడు మహాభవి సుమంతుడు. సుమంతుడు వెళ్ళి హంభో అభివాదే అన్నాడు. అక్వరామ, ఎక్కడున్నాడు రా రామచంద్రమూర్తిని ఎక్కడ పెట్టావురా నాయన? నన్ను కూడా అక్కడికే తీసుకుపోరా, ఎక్కడికి ఉన్నాడో అక్కడ తీసుకుపోరా అన్నాడు. అంతే.
దింపలేదు, ఒకచోటేన నేను దింపలేదు మహాప్రభు. అలా మార్గవశాత్తు వెళ్ళాం, గంగదాకా వెళ్ళాం. ఆ గంగ తర్వాత రామచంద్రమూర్తి గారు నన్ను పంపించేశారు. ఆ మహానుభావుడు అక్కడి నుంచి మళ్ళీ ముందుకు వెళ్ళిపోయినాడు. ఎక్కడికి వెళ్ళారు మరి? ఆ అనంతరం ముందు ఎక్కడికి వెళ్ళారో మాత్రం తెలియదు అన్నారు. అంటే రామచంద్రమూర్తి బలాన చోటంటూ బలాన చోట ఇలా ఉన్నాడు అనే నిర్ణయం మాత్రం కాదు అన్నాడు. అంటే రాముడు సర్వాంతర్యామి అనే పరమార్థాన్ని మహానుభావుడికి దశరథ మహారాజు గారికి జ్ఞాపకం చేశాడు సుమంత్రుడు. ప్రతి మాటలోనూ కూడా ధర్మశాస్త్రం చెప్పాలి. ఆ ధర్మశాస్త్రం ఇచ్చా అమ్మా, రామచంద్రమూర్తి మాత్రం ఇక్కడ ఉంటాడు అక్కడ ఉంటాడని లేదమ్మా, ఎక్కడికో ముందుకెళ్ళిపోయినాడు తండ్రి, ఎక్కడికో స్వామి ముందుకెళ్ళిపోయినారు, నేను బలాన చోట ఉన్నారని చెప్పడానికి మాత్రం ఇవాళ నమ్మకం మాత్రం ఏం లేదు స్వామి అన్నాడు. రే రామచంద్రమూర్తి ఎక్కడికి వెళ్ళాడో, పోనీ అందాగా నన్ను కూడా తీసుకెళ్ళరా, అందాగా నన్ను కూడా తీసుకెళ్ళు, పోనీ అక్కడైనా వెతుక్కుంటాను, నేను కూడా శేష జీవితం అంతా కూడా రామాన్వేషణ చేసుకుంటూ కాలం గడిపిస్తాను రా, రామచంద్రమూర్తిని వెతుక్కుంటూ నేను కూడా కాలం గడిపిస్తాను రా అన్నాడు. అయ్యా మహాప్రభో, ఇప్పుడు మాత్రమే నేను తీసుకువెళ్ళలేను, నేను రాలేను మహాప్రభో, నన్ను రావద్దని చెప్పారు నాన్నగారు. చివరికి మా రామచంద్రమూర్తి గారు చెప్పింది ఏమైనా సరే నువ్వు మాత్రం రాకురా అన్నాడు. అంతే. ఆ కాలం చేత మళ్ళీ నాకు అడ్రస్ పోని ఇక్కడి నుంచి బలాన చోటికి వెడుతున్నానని కూడా నాకేం చెప్పలా. మరి వెడుతున్నానని చెప్పకపోతే నేను ఎక్కడ చెతాను మహాప్రభో అన్నాడు. రే ఎక్కడ పడుకున్నారా రాముడు? అయ్యా రామచంద్రమూర్తి మాత్రం ఎప్పుడో కూడా నేల మీదనే శయ్య వేసుకు పడుకున్నారన్నాడు. భూమిపాల, భూమిని పరిపాలించే ప్రభు అయిన వాడే మహానుభావుడు రామచంద్రమూర్తి ఈ భూమి మీద పడుకున్నాడా, ఎంత వైపరీత్యం రా అన్నాడు మహాప్రభు. మహారాజు గారు ఏడుస్తున్నాడు, ఎంత వైపరీత్యం రా, భూమిపాలుడు భూమి మీదే పడుకున్నాడా, ఏమి వైపరీత్యం కలిగిందా మా రాముడికి, మా రాముడికి మాత్రమే ఈ వైపరీత్యం వచ్చిందే, కేవలం మరెవరికీ రాదే, కేవలం భూమిపాలుడు భూమినే పరిపాలించేటువంటి ప్రభు, అటువంటి ప్రభువుకి కొడుకు, ప్రభు ఆయన కూడా సహజమైన ప్రభు నుండి కూడా కేవలం నేల మీద మాత్రమే పడుకున్నాడా? కాదు. భూదేవిని ప్రార్థించడంలో సీతామాత కూడా భూమి మీదే పడుకున్నారు లంకలో. అక్కడ సుందరకాండలో చెప్పినప్పుడు మహానుభావుడు జ్ఞాపకం చేస్తాడమ్మా, అధశ్చయ్య వివర్ణాంగీ పద్మినీ మహిమాగమే రావణాద్ దినివృత్తార్థ మర్తం యకృత నిశ్చయ కథంచిన్ మృగశావాక్షి విశ్వాసముపాదిత. అది శ్లోకం. ఆ కారణం చేత స్వామి అమ్మవారు మాత్రం కిందే పడుకున్నారన్నాడు. ఈ భూమిని పరిపాలించే రామచంద్రమూర్తి ఈ భూమిని తిరిగి ఎప్పుడు పరిపాలిస్తాడు అని పడుకున్నారు. భూమి మీద పడుకున్నారు అంటే దేహం మీద భ్రాంతి లేదు, భూమి మీద పడుకున్నారంటే దేహమునకు అలంకారములు లేవు అనే సహజమైనటువంటి లక్షణములన్నీ కూడా మహానుభావుడు అందులో ఇప్పుడు చెప్పలేండి బాబు, చాలా లక్షణాలు చెప్పాలి దానికి, ఒక్కొక్క వాక్యానికి చెప్పాలి కొన్ని లక్షణాలు, ఒక్క వాక్యానికి. అధశ్చయ్య వివర్ణాంగీ పద్మినీ వహిమాగమే రావణాద్విని వృత్తార్థ మొత్తం యకృత నిశ్చయ. రావణాసుడంటే మనస్సు మాత్రం ఎప్పుడూ కూడా అలా కదలడం లేదు సీతామాతకు, చాలా భయపడుతున్నారు తప్ప మరి మొత్తం యకృత నిశ్చయ, మరణించాలి తప్ప ఇంతకన్నా గత్యంతరం లేదు రావణాసుడంటే అనే మహాతల్లి నిర్ణయానికి వచ్చేశారు మహాప్రభు. కథంచన్ మృగశావాక్షి విశ్వాసముపాదిత, ఎలాగోలా నమ్మకం కలిగించి వచ్చాను మహాప్రభు అని అడిగితే స్వామి హనుమంతుడు ఎలాగో నామకిష్టం ఏదో నాకు తోచింది ఏదో చెప్పొచ్చాను, సీతామాతకు మొత్తం మీద కాస్త జీవించి ఉండమ్మా, మాసం రోజుల్లో రామచంద్రమూర్తిని తీసుకొచ్చేస్తా కదా అని నమ్మించి వచ్చాను స్వామి. మరి ఏం చేస్తారో మీరు, నమ్మకం కలిగించి నేను వచ్చాను, మరి మీకు కలిగించి ఆ నమ్మకం మరి వెంటనే మీరు బదిలేతారో లేరో మీ ఇష్టం అన్నాడు. చూశారా ధర్మశాస్త్రం అంటే అతను పరమేశ్వరుడు శ్రీ మహావిష్ణువు, అందుకోసమని పెద్దలతో మాట్లాడే విధానంలో కరెక్ట్గా ఎలా మాట్లాడాలో జ్ఞాపకం చేశాడు మహానుభావుడు వాల్మీకి. స్వామి హనుమంతుడు మాట్లాడుతున్నాడు కనుక ఎలాగోలా నమ్మకం కలిగించి వచ్చానండి, ఆ నమ్మకాన్ని ఉంచుతారో తీస్తారో మీ ఇష్టం అంటే నిత్యముత్సాహయుక్తాశ్చ వాచ, ప్రతి మాటలో కూడా సంతోషం కలిగేట్టుగా రాముడు నేనంటే ప్రేమ కలిగి రావడం కోసమని ఎలా వస్తారో అలా మాట్లాడరా హనుమా అన్నారు మహాతల్లి. ఏం తల్లి ఈ చెట్టు కింద కూర్చున్నావు ఇలా బాధపడుతున్నావంటే రాముడు రాడా అని అడిగాడు. అయ్యో రాముడి సంగతి నీకేం తెలుసు, ఈ మధ్య వచ్చావు నువ్వుకేం తెలుస్తుంది, రాముడి సంగతి నాకు తెలుసు, రాముడు అంటే కేవలం నీళ్ళు వచ్చినా కూడా లేవడం, ఆ కారణం చేత ఏదో వెంటనే రే సీత ఎక్కడుందంటాడు. అయ్యా లంకలో ఉందండి అశోకవనంలో, ఆ చెట్టు క్షేమంగా ఉంది కదా అంటాడు, అలా ఉండని అంటాడు. రాడురా, ఇక్కడికి రావాలంటే ఎలా రావాలో ఎలా వస్తాడో జాగ్రత్తగా మాత్రం మాట్లాడన్నారు. అందుకని రామచంద్రమూర్తి హృదయం నీకేం తెలుసురా, రామచంద్రమూర్తి యొక్క హృదయం ఏమిటో రామచంద్రమూర్తి యొక్క భావన ఏమిటో తెలియాలి. ఆ రామచంద్రమూర్తి యొక్క భావన తెలిస్తే ఆ భావనాన్ని మహానుభావుడు పట్టుకుంటే దానివల్ల మానవుడు రామచంద్రమూర్తి దొరుకుతాడు తప్ప
కేవలం ఇతరమైనటువంటి కారణాలు మాత్రం దొరకడరా. నిత్యముత్సాహయుక్తాచ్చ వాచ, నిత్యము కూడా నా మాట చెప్పగానే ఉత్సాహం కలిగేట్టుగా రామచంద్రమూర్తికి అలా చెప్పు. వెంటనే బయలుదేరారు రాముడు. ఆ కారణం చేత ఎప్పుడూ కూడా వెంటనే నా మాట వినగానే బయలుదేరేట్టుగా తగినటువంటి ఏర్పాటు చేయరా, అదిరా పరమార్థం అని హనుమంతుడికి ఆ మహాతల్లి చెప్తారే, అక్కడ సంగతి చెప్తాను ఆ పరమాత్మ. ఆ కారణం చేత ప్రతి విషయంలోనూ కూడా రాముడు శాంతమూర్తి. క్షేమంగా ఉన్నారా ఉండనే అంటాడు, అంతే. క్షేమంగా ఉందిగా చెట్టు కింద ఉండనే అంటాడు. అంతేగాని వెళ్ళాలి తీసుకురావాలనే విషయం లేదు మహాప్రభు. రామచంద్రమూర్తి వెళ్ళేట్టుగా బయలుదేరేట్టుగా చేయవలేరు హనుమంతుడు అలా మాట్లాడడంలో కూడా. ఆ కారణం చేత ప్రతి మాటలోనూ ప్రతివారు కూడా తమ యొక్క పరమార్థం ఏమిటో దానిలో ఉన్నటువంటి విశేషం ఏమిటో బాగా గుర్తుపెట్టుకునేవి మాట్లాడవలే అని మహానుభావుడు మనకు ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేస్తూనే ఉంటాడు. మనం మాట్లాడుతూనే ఉన్నాం, మన మాటకి ప్రయోజనం లేదు, అర్థం లేదు, పరమార్థం లేదు, ఏమీ లేదు చివరికి. అందుకోసమని కేవలం మాట్లాడడం ఆ ప్రధానం. మాట్లాడిన మాటల్లో పరమార్థం ఏమిటో, ఆ పరమార్థానికి అభిప్రాయం ఏమిటో, ఆ పరమార్థం ఎంతవరకు పెడుతుందో అంత జాగ్రత్తగా మాట్లాడగలిగితే అది మానవుని యొక్క మాట, అది మహర్షుల యొక్క మాటలు, అలాగే ప్రభువుల యొక్క మహానుభావుల యొక్క మాటలు అవి. ఆ కారణం చేత వారి యొక్క మాటల్ని మనం అనుసరించి వారి మార్గమును మనం జాగ్రత్తగా తెలుసుకుని అలా మాట్లాడడం నేర్చుకుంటే మనకు కూడా కొంత అవకాశం ఏమైనా కలిగే ఏర్పాటు భగవంతుడు మనకు ఇస్తాడు, అందిస్తాడు. ఇంతకన్నా కొంచెం ఉత్తమ జన్మ కలుగుతుంది మనకు కూడా. లేకపోతే ఉత్తమ జన్మ కలగదు, కిందకి పోతాం. ఇది దాటితే నది, ఇది దాటితే అది, ఇది దాటావా అది పైకి, ఇది దాటితే నది. కింద 4 జన్మల్లోకి పోయినావా మళ్ళీ కుట్టుపోవడమే. మళ్ళీ రాయి అవుతావో, పక్షి అవుతావో, లేకపోతే చెట్టు అవుతావో నీ ఇష్టం. ఇది దాటితే నది. మానవ జన్మ దాటిందా ఇక్కడే ఉంది. ఆలోచన చేసుకునే శక్తి, జ్ఞానాన్ని భగవంతుడు ఇచ్చాడు దీనికి ప్రత్యేకించి. ఈ అవతారానికి భగవంతుడు జ్ఞానాన్ని కూడా అనుగ్రహించాడు కనుక ఈ జ్ఞానాన్ని ఎంతవరకు వాడుకుంటావో, వాడుకున్నావా పైకి పెడతావు. స్వామివారు చెప్పేవాటి ఇది దాటితే నది డుమ్ అనేవాడంతే. అదే ఉపదేశం ఆయన చెప్పేది. ఆయన చెప్పేది అంతే. ఇది దాటితే నది, ఇది దాటితే అది, ఇది దాటాగా పైకి వెళ్తావు, పైకి వెళ్ళావా కిందకి రావు. పైకి వెళితే మళ్ళీ వస్తే మానవ జన్మ వరకే తప్ప కింద జన్మకి పోడు. అది ధర్మశాస్త్రం. అందుకైతే కేవలం ఎప్పుడైనా కిందకు వచ్చాడా మానవ జన్మ వరకే వస్తాడు, దేవలోకంలోంచి జారిపోయి కిందకే వస్తాడు మళ్ళీ. ఆ కారణం చేత కేవలం ఇక్కడికి వచ్చాడు, అంతేగాని ఇంకే కిందకి పోడే. కానీ మానవ జన్మలోనే కనుక జారిపోయినాడా, ఆ ధర్మం కనుక నిలబడపోయిందా, ఈ జ్ఞానం కనుక భగవంతుడు ఇచ్చిందా సరిగ్గా పనిచేసుకోవడం చేత కాకపోతే అమాంతంగా కిందకి వెళ్ళిపోతాడు మహాప్రభు. వృక్షమై పుడతాడు, లేకపోతే పక్షి పుడతాడు, ఇతరమైనటువంటి జీవుల్లో ఏదో పుడతాడు మహాప్రభు. సమస్త జీవులకి ప్రాణం ఉంది, సమస్త జీవులకి పరమార్థం ఉంది, సమస్త జీవులకి కూడా ఎక్కడి నుంచి ఎలా వస్తాయో మనకు మహానుభావులు జ్ఞాపకం చేస్తూనే ఉన్నారు కనుక అలా వస్తూనే ఉంటాడు వీడు. ఆ కారణం చేత పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే చయన్ ఇహ సంసారే బహుదుఃఖారే కృపయాపారే పాహి మురారే. గుర్తుపోయిందిరండి. పురాణం చెప్పడానికి అలవాటు పడితే సంగీతం చస్తే పడదు ఇది. అందుకోసమే ఒరే నీకు రాదురా అని చెప్పాడు మా నాన్న, నువ్వు మాత్రం దాని జోలికి పోకన్నాడు. అంటే పురాణం చెప్పమని చెప్పలేదు, కానీ ఇక మాకు స్వరం అక్కర్లేదండి. ఆ పురాణం చెప్పడంలో కూడా ఒకే స్వరం నిలబడి ఆ కంఠం మాత్రం పనిచేస్తుంది. భగవంతుడు నాకు అది ఇచ్చినటువంటి. మరి 4 రోజులు చెప్పాను, 14 రోజుల మీద ఇప్పుడు పురాణం. ఏమైనా 14 రోజులు ఎక్కడైనా ఒక రోజైనా పోనీ నా గొంతు అలా ఉందండి, ఇలా వచ్చిందండి అని మానేసిన నా 4 రోజులు ఇది చాలా హరగదు. అబ్బా ఏం తాగామండి, ఏదో హరగలు చెప్పి అక్కడ చెప్పి ఇక్కడ చెప్పి గొంతు పోయిందండి ఇలా అంటాడు. ముందుగా ప్రారంభం వాడు. ఇంకా వాడు చెప్పేది మనం వినేది ఏమిటిగా. 4 రోజులు చెప్పేప్పటికే గొంతు పోతుంది వాడికి. నాకు మాత్రం 45 రోజులు పురాణం చెప్పినా గొంతు పోదండి మహాప్రభు. గొంతు అలాగే ఉంటుందంతే. ధర్మశాస్త్రం అంటే ఆహారం కూడా అలాగే ఉంటే విహారం అలా ఉంటుంది. వీడు మాత్రం నుంచుని అమాంతంగా కాఫీ తెచ్చారా వెనకాల తాగుతూనే ఉంటాడు, నుంచునే గంతులు వేస్తూ ఉంటాడు, పృష్ఠం చూపిస్తూ ఉంటాడు పెద్దలకి. వీడు చేసేవన్నీ తప్పుడు పనులే. ధర్మానికి ఒక్క పని నిలబడదు, ఒక్క పని నిలబడదండి ధర్మానికి. మరి ఏం అంత ధర్మానికి లోపమయ్యి వాళ్ళకి వీళ్ళకి అంతా చూపించి అలా తిరిగి ఇలా తిరిగి ఎందుకండి గంతులు దుఃఖమాలు గంతులు. ఈ గంతుల వల్ల పరమార్థం కాదే. గంతులేం మోక్షం ఇవే మనకు. గంతుల వల్ల ఏమైనా జ్ఞానం కలిగేదే? ఏమీ లేదే. గంతుల వల్ల వచ్చేది ఏమిటండి? ఏమీ వచ్చేది లేదు, గంతులే అంతే. దానివల్ల ఏమీ లేదు మహాప్రభు. ఆ కారణం చేత పరమాత్మ ఒక పర్యాయం అలా రామచంద్రమూర్తిని గురించి అలా ధ్యానం చేసుకుంటున్నాడు. ఆ అనంతరం అందరినీ ఎరా ఏమిట్రా ఏం జరిగిందిరా అన్నాడు పాప మహానుభావుడయ్యా. తమ సెలవు ప్రకారం అక్కడి నుంచి బయలుదేరాం. సరయోనది తీరమనికి వెళ్ళాం. అక్కడే ఒకరోజు మకాం అయిపోయింది. అనంతరం మంది బయలుదేరాం, బలానతోటికి వెళ్ళాం. అనంతరం మంది గంగానదిని దాటాం. ఆ గంగానది నుంచి కూడా వెంట బయలుదేరి సరాసరి గుహని యొక్క పట్టణానికి వెళ్ళాం. అక్కడ దాటగానే ఇక నన్ను పంపించేశారండి. ఆ తర్వాత మాత్రం స్వామి ఎక్కడికి వెళ్ళారో మాత్రం నాకు తెలియదు అన్నారు. వెంటనే అన్నాడు, రే
మా కుటుంబంలో యయాతి అనేటువంటి మహానుభావుడు సమస్తమైన ధర్మకార్యములు చేసి దేవలోకానికి వెళ్ళాడు. ఆ దేవలోకానికి వెళ్ళి ఆ యయాతి గారు సమస్తమైన ధర్మములనే కూడా దేవేంద్రుడు చెప్పాడు. సమాధానం చెప్పలేకపోయినాడు దేవేంద్రుడు, సమాధానమే చెప్పలేకపోయినాడు. అయినప్పటికీ సమస్తమైన ధర్మములను చెప్పిన తర్వాత వాడు చెప్పేశాడు కనుక పోయింది. వాడు చేసినటువంటి సుకృతం యావత్తు కూడా పోయింది. ఎప్పుడైనా తాను చేసినటువంటి సుకృతాన్ని కనుక బయట వారికి చెబితే వెంటనే అది పోతుంది. ధర్మశాస్త్రం అంతే. నేను ఆ పూజ చేస్తాను, జపం చేస్తాను కనుక ఎవడైనా చెబితే దాంతో పోతుంది మహాప్రభు. అలాగే గాయత్రి చేసినా సరే చెప్పకూడదు. రామాయణంలో పరమార్థం ఏమిటో ఎదిగినా ఎవరికి చెప్పకూడదు. ధర్మశాస్త్రం అది. ఆ కారణం చేసి వీడు మాత్రం అలా చెప్పాడు ఇలా చెప్పాడు కనుక వీడి యొక్క శక్తులన్నీ పోయినాయి. అరే నేను తిరిగి భూమండలాన్ని పంపించేస్తున్నావు అన్నారయ్యా. పంపిస్తే పంపించావు కానీ మహాప్రభు సత్పురుషులు ఉన్న చోటికి పంపు అని చెప్పాడు యయాతి. సత్పురుషులు ఉన్న చోటికి పంపమన్నాడు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. సత్సాంగత్యం ఉన్న చోటి మంచివారితో స్నేహం చేసేటువంటి చోటు ఎక్కడైనా ఉందేమో అక్కడే పంపండి అన్నాడు. సరే తోసేరా, అక్కడ కూడా తోసేరా విన్నాడు. వాడికి లెక్క చేయలే, అక్కడ తోసేశాడు యయాతిని. అనంతరముందున సత్సాంగత్యం వల్ల నిస్సంగత్వం ఏర్పడుతుంది. అంటే కేవలం దేని మీద కొత్తగా కోరికలు లేవు, దానివల్ల కొత్తగా కావాలనేటువంటి వాంఛే లేదు. నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం. అప్పుడు కానీ మనస్సు నిలబడదు. నిలబడిందంట జీవన్ముక్తి. తిరిగి వచ్చేసాడు మళ్ళీ దేవలోకానికి. ఇప్పుడేం చేస్తావురా అన్నాడు దేవేంద్రుడిని. ఇప్పుడేం చేయలేడు. అయ్యా మీకు సీటు ఇస్తున్నామండి అన్నాడు. ఆ యయాతి కోసమని బ్రహ్మల దేవలోకంలో ఒక సీటు సంపాదించుకున్నాడు మహానుభావుడు. అటువంటి వంశంలో పుట్టానురా నేను. ఇవాళ ఏం చెయ్యాలో తోచడం లేదురా, ఇవాళ ఏం చేయగలనో నాకేం తోచడంలా. చూసావా నా దుస్థితి. రామచంద్రమూర్తి యొక్క దర్శన భాగ్యం కూడా కలగలేదు కనుక ఎలా అయిపోయిందో చూసావా. రామచంద్రమూర్తి నా కొడుకుని చెప్పుకోవడమే తప్ప అది మాత్రమే మిగిలి ఉంటుంది. దాశరథి అని దశమహారాజు కొడుకు రాముడు. రాముడికి దశమహారాజు గారు తండ్రిని అనిపించుకున్నాడు కనుక వీడికి కూడా పాపం కీర్తి. అంతేగాని కేవలం దీనివల్ల ఇతరమైనటువంటి కారణాల వల్ల మాత్రం కాదు. ఆ కారణం చేత మహాప్రభో దాశరథి కరుణాపయోనిధి. ఆ కారణం చేత మహాప్రభో ఇప్పటికి కూడా ధర్మశాస్త్రం అలాగే ఉందండి. ఏమైనా సరే నాకు మాత్రం ఏమీ కూడా కావక్కర్లేదురా, ఏమీ ఎక్కర్లేదు, నాకు పరమార్థమే కావాలి. ఆ పరమార్థం రామదర్శనమే. రామదర్శనం అయితే చాలరా. నా జీవితం ఎలా ఉన్నా సరే ఒక్కసారి రామనామం చేసుకుంటూ ఎలా పోయినా సరే ఏ ఇబ్బంది లేదురా అన్నాడు. అయ్యా ఏం చెప్తాను మహాప్రభు, మీరు అడిగితే యయాతిని గురించి చెప్పారు. యయాతిని గురించి నేను చూశానా మహాప్రభు? అది మీ కుటుంబంలో వాడు కనుక వాడి గురించి మీరు చెప్పారు. నాకేం తెలుస్తుంది? ఏదో చెప్పారు కానీ మహాప్రభు నాకు మాత్రం దుఃఖం లేదా? రామచంద్రమూర్తిని విడిచి రావడం కోసమని నా మనస్సు కూడా చాలా సంకోచించింది. అనేక రకములుగా రామచంద్రమూర్తి యొక్క దర్శనమే కావాలని అయ్యా మీ సేవే చేసుకుంటానని చెప్పాను. ఏమైనా సరే నువ్వు ఉండడానికి వీల్లేదురా. రాజ్య పరిపాలన సక్రమంగా భరతుడి చేత చేయించారా? నాన్నగారికి ఆరోగ్యం ఎప్పుడు ఎలా ఉంటుందో చూసే బాధ్యత నీది అని చెప్పి పాపం అయ్యా మా బాధ్యతంతా మీ బాధ్యతంతా అన్నీ కూడా మహాప్రభు నా మీద పెట్టాడు. ఇక్ష్వాకూణం త్వయాతుల్యం సుహృదం నోపలబ్ధలే. ఇక్ష్వాకు వంశంలో నీతో సమానమైన స్నేహితుడు ఎవరూ లేరు. మాకు కావాలి అనుకుంటే నీవొక్కడే, ఇతరమైనటువంటి వాళ్ళు ఎవరూ లేరు. ఆ కారణం చేత నువ్వే కనుక ఖచ్చితంగా నువ్వే చూడవలే. దశరథమహారాజు గారి ఆరోగ్యం నువ్వే చూడవలే. అలాగే భరతుడు పరిపాలనా విధానం ఎలా ఉంటుందో ఆ పరిపాలనా విధానం కూడా నువ్వే చూడవలే. భరతుడు వెళ్ళి కాళ్ళ పడిపోతే పాదుకల కోసం పెడతాడండి. అయోధ్యకాండలోనే వస్తుంది. పాదుకల మీద పడిపోతే 164 శ్లోకాలు ఉందండి. 164 శ్లోకాలు చూడాడు రాముడు. అంటే ఇలా ఉన్నారా, వారు బాగున్నారా, వీరు బాగున్నారా, మొత్తం అంతే. అన్నయ్య నువ్వు చెప్పిన దానిలో నాకు ఏది అర్థం కాదన్నాడు. నువ్వు ఏ అర్థం కాదన్నయ్య, మానవ జాతి మానవ ధర్మమే తెలియదు నాకు. నువ్వు చెప్పే రాజధర్మాలు నాకేం తెలుస్తాయన్నయ్యా అంటే రాజధర్మం చెప్పాడు మహానుభావుడు. ఇలా ఉన్నారా, రాజధర్మం అలా ఉంటుంది ఇలా ఉంటుంది, అందరూ బాగున్నారు అంటే వీడి పట్టాభిషేకం పొందాడని ఆయన ఉద్దేశం. రామచంద్రమూర్తికి వాడు పట్టాభిషేకం భరతుడు పొందాడని. అందుకోసం అయ్యా బాగున్నారా, రాజ్యంలో ఇలా ఉందా, రాజ్య పరిపాలన జరుగుతుందా, సక్రమంగా ఉందా అంటూ ప్రశ్నలు వేశాడు. ఆ ప్రశ్నలు వేసేవాడు హే అన్నయ్య నువ్వు చెప్పిన దానిలో ఒక్క ధర్మం నాకు ఇది అన్నాడు. ఏం రాజ్య పరిపాలన అట్లేదా, పట్టాభిషేకం కాలేదా అన్నాడు. అప్పుడు కాలేదన్నాడు. ఎందుకు కాలేదురా అంటే అప్పుడు చెప్పాడు నాన్నగారు నువ్వు లేనటువంటి కారణం చేత నీ ఆవేదన పడుతూ నిన్ను మరీ మరిచిపోలేక ఉండలేక నాన్నగారు ప్రాణములు పెట్టాడని అప్పుడు చెప్పాడు. ఈయన అప్పుడు పడిపోయినాడు రాముడు.
నాన్నగారు మరణ వార్త విన్న తర్వాత అప్పుడు పడిపోయినాడు. అలా చెప్తారు కథా విధానం అక్కడ అలా వస్తుంది. ఆ కారణం చేత పరమాత్మ మాత్రం దశరథ మహారాజు గారు ఏమైనా సరేరా దాశరథి అని నన్ను మాత్రమే అనుకుంటారు, కానీ అంతకన్నా చూసే యోగం లేదురా, నాకు ఇలా అయిపోయిందిరా నా జన్మ అనుకుంటూ మహానుభావుడు ఆవేదన పడుతున్నాడు. దానిలో రకరకములైన భావంతో చెప్పారులేండి. ఇంక మనకు ఆ భావంలో ఇంకా ఎన్నైనా క్రియదే కదా, క్రియ అంతే. పరమార్థం లేనప్పుడు కథ వెళ్ళిపోవడం ముందుకి, పరమార్థం లేనప్పుడు అక్కడ కథ ప్రత్యేకించక్కర్లా. అంటే పరమార్థం అనేది అక్కడక్కడే ఉంటుంది, ధర్మం కూడా అక్కడక్కడే ఉంటుంది. ఎక్కడెక్కడ ఉందో అక్కడ మాత్రమే ధర్మం ఆపాలి, అక్కడే చెప్పాలి దాని గురించి. పరమార్థం ఏమిటి, సమాజానికి కావలసింది ఏమిటో అక్కడ చెప్పాలి. సమాజానికి అక్కర్లేని చోటు కనుక ముందుకు వెళ్ళిపోదాం, కథ దొల్లిపోతుంది. పరమాత్మ అందుకోసం అలా దుఃఖపడుతూనే ఉన్నాడు పాపం మహానుభావుడు. దశరథ మహారాజు గారు అలా గోల పెడుతున్నాడు. అనంతరమందున ఇతరమైన విషయములలో ఒక్క ధర్మశాస్త్రం చెప్పాడు ఆయన. ఒక్క ధర్మశాస్త్రం ఏమిటంటే, కౌసల్య, ధర్మశాస్త్రం అన్నీ కూడా నీకు తెలుసు, నాకు కూడా తెలుసు అనుకో, కానీ జీవించాను, ఎందుకు బతికానో, ఎందుకు మరణిస్తున్నానో, ఎందుకు బతి ఉన్నానో కూడా నాకు తెలియదు సీత. ఇంకా కౌసల్య ఎందుకంటే ఎందుకు జీవించావా అంటే ఎందుకు జీవించానో ఏదో అయిపోయింది కాలం. ఆ కారణం చేత ఏం స్వామి ఎప్పుడే టైం అయిపోయిందా బాబోయ్, ఆ కారణం చేత ఇవాళ అయినట్టు అనిపించదు నాకు ఇవాళ టైం అసలు అయిపోయినట్టు కాలేదు, అప్పుడే అయిపోయింది టైం. అయినప్పటికీ కూడా పరమాత్మ అయినప్పటికీ చాలా నువ్వు బాగున్నావు, నేను క్షేమంగానే ఉన్నాను, కానీ ఓ ధర్మం మాత్రం ఉంటుంది తెలుసా. భార్యాభర్తల మధ్యనే ఆఖరి కథలండి ఇది. భార్యాభర్తల మధ్యనే ఎప్పుడూ కూడా వారి జీవితంలో ఏది జరిగినా సరే ఒక్క మర్యాదమైనా చెప్పుకోవాలి. అందులో కీడో మంచో చెడ్డో ఏదైనా సరే హృదయంలో చెప్పుకుంటేనే వారి దాంపత్యం అవుతుంది. దాంపత్యం కనుక కాలేదు అంటే ఏదో అవసరమైన మాటలు చెప్పుకోవచ్చు, మీద మానేసేయచ్చు, ఏదో రకాల కావలసిన మాటలు మాట్లాడుకోవచ్చు, ఆస్తిని గురించి మాట్లాడుకోవచ్చు, డబ్బుని గురించి మాట్లాడుకోవచ్చు, ఎలాగైనా మాట్లాడుకోవచ్చు, కానీ హృదయంగమైనటువంటి ఆలోచన లోపల ఉన్నటువంటి హృదయ ఆవేదన చెప్పుకుంటున్నప్పుడు మాత్రమే భార్య అవుతుంది. ఆ కారణం చేత కౌసల్య, ఇవాళ నా మనస్సులో చిన్న ఒక ఆవేదన ఉంది, ఆ ఆవేదన మాత్రం ఇంతవరకు ఎవరికీ నేను చెప్పలేదు, నీకు మాత్రం ఈవేళ చెప్తున్నానన్నారు. ఎందుకండి బాధపడుతున్నారు, అసలే రామా అనుకుంటూ, ఏమైనా సరే స్వామి హాయిగా ప్రశాంతంగా పడుకోండి అన్నారు పాపం కౌసల్య. ఆ పక్కనే ఉన్నటువంటి మహాతల్లి సుమిత్ర ఇరువురు కూడా పడుకోండి క్షేమంగా అంటున్నారు. కాదు కౌసల్య, ఇవాళ చెప్పాలి నీకు ఆ ధర్మం ఏమిటో, ఆ ఆవేదన ఏమిటో. నాకు ఇవాళ ఈ గోడల మీద ఈ విగ్రహాలను చూస్తుంటే అవన్నీ చెబుతూనే ఉన్నాయి, అవన్నీ కనిపిస్తూనే ఉన్నాయి. ఆ కారణం చేత ఆ భావన నాకు ఏం జరుగుతుందో ఆ భావన యావత్తు ఇవన్నీ చూపిస్తున్నాయి నాకు ఇవాళ. ఆ కారణం చేత ఇవాళ చెప్తానేనే ఆ కథ అన్నాడు. నాకు కూడా 24వ సంవత్సరం వయసు వచ్చేవాడికి నాకు పట్టాభిషేకం చేశాడు మా నాన్నగారు, యువరాజ్యాభిషిక్తుని చేశాడు. సమస్త విద్యలు నేర్పిస్తూ అందులో శబ్దభేది అనే విద్యను కూడా నాకు నేర్పాడు. అంటే ఎక్కడి నుంచైనా శబ్దం వినిపిస్తోందంటే అది వస్తువు కనిపించక్కర్లేదు, ఆ శబ్ద ధ్వనిని విని బాణం ప్రయోగిస్తే సరాసరి ఆ శబ్దం ఎక్కడి నుంచి బయలుదేరిందో ఆ వస్తువుకి కరెక్ట్గా తగలాలి. రాత్రులైనా సరే అలా పెట్టేసేది బాణం. అటువంటి సాధన, అటువంటి బాగా తగినటువంటి స్థితి బాగా నేర్పారు మా గురువుగారు. అలా నేర్పిన తర్వాత దానిలో సిద్ధుణ్ణైనాను, వచ్చేసింది అనిపించుకున్నాను. కానీ ఒకనొక రోజున మృగయ పరిధావత, వేటకు మాత్రమే వెళ్ళి అలా వేట కోసమని సాయంకాలం కూడా ఉండే, సాయంకాలం అయ్యే వరకు అలా వచ్చినటువంటి పశుపక్ష్యాదులు వాటిని వీటిని అన్నింటినీ కూడా సంహరించి చివరికి సాయంత్రానికి ఒక చోట చేరాం. మా వాళ్ళంతా ఎక్కడక్కడ చేరారు, నేను కూడా ఓ చెట్టు కింద కూర్చున్నాను. పొద్దుగోయిపోయింది. ఇక రాత్రికి ఇంటికి వెళ్ళే అవకాశం లేదు, చాలా దూరం వెళ్ళాం. అయోధ్యను విడిచిపెట్టి చాలా దూరం వెళ్ళాను. ఆ చాలా దూరం వెళ్ళిన కారణం చేత నాకు మాత్రం ఆ రోజున తిరిగి మళ్ళీ ఇంటికి రావాలంటే అవకాశం దొరకలేదు. ఒక ధర్మం. అందుకనే వేటాడడం అనేది ఎప్పుడూ కూడా వ్యసనం. ఆ సప్త వ్యసనములలో అది ఒకటి. సప్త వ్యసనాలు ఉంటాయి, తర్వాత చూద్దాలండి, ఇప్పుడు సప్త వ్యసనములలో అది ఒకటి. ఆ ఒకటి అవడం చేత మాట్లాడితే వేటాడుతూ మృగయాపరిధావత వేటకి వెళ్ళేస్తుంటారే, అంటే అక్కర్లేని విషయాలని కొట్టేస్తూ ఉండడం, అక్కర్లేని పక్షులను కొట్టేస్తూ ఉండడం, ఏదో చేతి దొరికితే కాలు దొరికితే దాంతో కుక్కలతో కరిపిస్తూ ఉండడం, ఏదంత దౌర్భాగ్యం కదండి. మనకు కూడా ఒక ధర్మం చూడండి, ప్రతి జీవి కూడా మనకు కనిపిస్తుంది, ప్రతి దానిలోనూ జీవి ఉంది. అది కాలుతో తొక్కేశాను, చేత్తో నలిపేశానంటే ఏం ధర్మం అండి. చీమల బారు ఉంది, పెడుతూ ఉంటుంది. ఏమండి ఆ చీమల బారుకు ఉన్నటువంటి ఐకమత్యత కూడా మనకు లేదే.
చీమలు కూడా ప్రతిదానికి భాష చెప్పుకుంటూ బలాన తోట ఉందనుకుంటూ ఇది మాత్రం అంత ముక్కున ఓ నూక ఏదో ఖర్చుకుని అలా పాపం ఆహారం దాచుకోవడం కోసమని అలా తాపత్రయపడుతోంది. అలాగే కాకులు ఉన్నాయంటే ఒక్క కాకి అలా వేయగానే అన్నింటినీ పిలుస్తోంది. అందుకే అది ఒక్కటి తిని కూర్చోవడం లేదే, అదొక్కటి హాయిగా నాకు దొరికింది చాలలేదా. మనవాడు మాత్రం వాటికి ఆ ఓట్లకి మందు, దానికి మందు, దీనికి మందు, అన్నీ చచ్చిపోతే వీడు తింటాడు. అబ్బా ఎంత దుఃఖమాల కోరిక చూశారా మహాప్రభు. ఎలుగులు పట్టాయరా, వేసేయి మందులు, వేసేయి గుడుకులే చెప్పేసేవారిని, అలాగే లేకపోతే బుట్టలు పెట్టిని చెప్పేసేయి. అలా సమస్తమైన విధములుగా మొత్తం వీడే తినాలి, మొత్తం నేనే సంపాదించాలి, నేనే తినాలి అనే ఆశ మానవుడికి ఎంత పెరిగిందో చూడండి. ఇదివరకు అంటే మా చిన్నతనంలో ఎలుకలు కొట్టేస్తున్నాయంటే ఉండ్రాళ్ళు పోసేవాళ్ళు, ఉండ్రాళ్ళు పట్టుకొచ్చి పోసేవారండి. ఉండ్రాళ్ళు వండించి తీసుకొచ్చి గట్టి మీద పోసేవారు. ఆ కన్నాలు ఎక్కడున్నాయో అక్కడక్కడ అలా వేయించేవారు. అంతే మొన్నాడు కొట్టడం మానేసేది. అలా నేను ఎరుగున్నాను మహాప్రభు. ఇప్పుడు దానికి బుట్టలు పెట్టించాడు, మందు వేస్తాడు, రకరకాలుగా వాటిని తప్పేయాలి. ఇలా సమస్తమైన జీవకోటిని, ఎంతోమంది జీవకోటిని సంహరిస్తే కానీ ఈ దుఃఖమాల పొట్ట నిండడం లేదే. ఏమండి ఈ పాపాలు ఎక్కడికి పోతాయి చెప్పండి. ఇప్పుడు ఈ పాపాల లిస్టు ఉంది కదా, మరి రోజు సాయంకాలానికి మన పేర జమ, ఎవడి పేరో ఆవిడ పేర పడిపోవాలిగా. ఈ జమ పడిపోవాలి, అంతేగాని జమ లేకుండా ఉండదే. ఈ జమలో ఎవడి పేర వేస్తారు, ఇవి ఎవడి పేర వేయాలి. ఆ కారణం చేత పాపభూయిష్టమవుతోంది, ప్రజలు ఇలా తయారైపోతున్నారు అంటే ఆవేదన ఎందుకు పడతాడో రేపు చెప్తానులేండి. ఇక నారాజకే జనపతి రేపు చెప్తాను కదా. అందుకనే రేపు ముఖ్యమైనటువంటి పురాణం రేపే ముఖ్యమండి. ఇవాళ మహారాజు గారే మరణిస్తాడు ఉంది, ఈ కథ అయిపోయిందంటే ఆయనకి అస్త వెళ్ళిపోతాడు. ఆ నారాజకే జనపదే దేశం అరాజకం అవుతుంది అంటే ఎందుకు అవుతుంది? అరాజకం అయిపోతుంది, అరాజకం అయిపోతుంది. అరాజకం అయితే ఇలా ఉంటుంది. ఒరే ప్రసాదాలు పంచిపెట్టుకోవడం మానేసి అమ్ముకుంటారు రా అని రాశాడు, ఆనడే రాశాడు. నారాజకే జనపదే దేశం అరాజకమైతే ఇక్కడ స్వామివారు ప్రసాదం మూడో వీధిలో ఉంటుందండి. అది ప్రసాదమా? భగవద్ దర్శనం కనుక దాటితే దాని పేరు ప్రసాదం కాదు. ఇక మిఠాయి దుకాణం, ఆ దుకాణం ఎక్కడో మూడో వీధిలో ఉంటుంది. అక్కడికి వెళ్ళి కొనుక్కో, రూపాయలు, 2 రూపాయలు, 4 రూపాయలు అంటే లడ్డు పెట్టి కొనుక్కో. అది ప్రసాదమా? ఏమంటే కాళ్ళతో చేశాడో చెవులతో చేశాడో ఇలా ఉండేవాడు మారేశాడు వాడు. అంతేగాని వాడే నైవేద్యం పెట్టలేదు మీకు ప్రసాదానికి. భగవంతుని యొక్క సన్నిధానమందు నివేదన చేసి ఏ పదార్థం పెడితే దాని పేరే ప్రసాదం. ఆ ప్రసాదం ఆవరణ దాటితే ప్రసాదం కాదు. ఇది దాటిపోయిందని గోడ దాటిందంటే ప్రసాదం కాదు. అది ఇక్కడ పుచ్చుకుంటేనే ప్రసాదం అవుతుంది. ఆ కారణం చేత అటువంటి ధర్మములన్నీ రేపు కనిపిస్తాయి కనుక కరెక్ట్గా ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్తగా ఉండవాలి. అప్పుడు అంటున్నాడు మహానుభావుడు కథ చెబుతూ, అలాగే నన్ను కూడా 24 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికే మహానుభావులు నాకు జ్ఞాపకం ఆ విద్య చెప్పించారు కనుక శబ్దభేదిని అంతవరకు వేటాడి సమస్తమైనటువంటి జీవకోటిని కూడా ఆఖరిగా నేను రాత్రిపూట అక్కడే పడుకున్నాను, అక్కడే కూర్చున్నాను, ఆ చెట్టు కిందే కునివాట్లాడుతున్నాను. తెల్లవారుజాము అయిపోయింది. ఏనుగ నీళ్లు తాగుతున్నట్టుగా భ్రమ కలిగింది నాకు. బుడబుడా బుడబుడా అని సన్న మూతున్న కూజాలోకి నీళ్లు వస్తే ఏ ధ్వని వస్తుందో ఏనుగు కూడా తొండంతో నీళ్లు తాగితే అదే ధ్వని వస్తుంది. ఆ ధ్వనిని చూసి ద్విపయతి భ్రాంత్య, ఏనుగ బలాన చోట నీళ్లు తాగుతోందా. శబ్దం వినిపించింది కదా, వెంటనే మన శబ్దభేది ఎంతవరకు పనిచేస్తుందో ఆఖరిసారి చూద్దాం. మనం నేర్చుకున్నటువంటి విద్య ఎంతవరకు వచ్చింది, మనం ఎంతవరకు కృషి చేశాం, దానిలో ఎంతవరకు పరిణితులైనాం, పండిపోయినాం, ఎంతవరకు అనుభవం కలిగిందో ఒక్కసారి చూద్దామని వెంటనే శబ్దభేదిని ప్రయోగించాను. ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుందో కరెక్ట్గా అక్కడికి తగలాలి కదండి. కరెక్ట్గా అక్కడికి వెళ్ళి తగిలింది. హా తాతేతి నాన్న అన్నాడు. మానవ వాక్కు వినిపించింది. ఏమిటి రోయ్, ఏనుగు మీద బాణం వేశాం, ఏనుగు నీళ్లు తాగుతోందని మనం వేస్తే అది నాన్న అంటోంది, మానవ శబ్దం వినిపిస్తోంది, ఏదో ఎవరికో తెలియదు రో బాబోయ్ అనుకుని గబగబా ఆ శబ్దభేదిని ప్రయోగించినటువంటి మార్గమును అనుసరించడం కోసమని సరాసరి అలా పరిగెత్తికి వెళ్ళాను.